నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ ది డిబేట్. నేను విజేత. నేషనల్ హెరాల్డ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఛార్జ్ షీట్ వేసింది ఈడీ. ఇందుకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు కాంగ్రెస్ నాయకులు. బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్నారు బీజేపీ నాయకులు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్ నాయకులు ఈడీ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టారు. మరి బీజేపీ నిజంగా కక్ష రాజకీయాలు చేస్తోందా? ఇదే ఇవాళ డిబేట్లో మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు తాడిశెట్టి పశుపతి గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు దేవికి వాసుదేవరావు గారు, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగేష్ నాయక్ గారు. అందరితో మాట్లాడడం. నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సో పశుపతి గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ అంశం అనేది మనకి అప్పుడప్పుడు తెర మీదకి వస్తూ ఉంటుంది. ఈడీ సమన్లు జారీ చేసినప్పుడు, లేకపోతే సోనియా గాంధీ గారిని విచారణకి లాస్ట్ టైం పిలిచినప్పుడు, ఇలా ప్రతిసారి తెర మీదకి వస్తుంది. కాబట్టి అసలు ఈ అంశం బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు వస్తుంది ప్రతిసారి? లేదు కాంగ్రెస్ నాయకులు అన్నట్టు బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందా? ఇలాంటివన్నీ ఒకసారి మీరు చెప్పిన తర్వాత పార్టీల వర్షన్ తీసుకుందాం. అసలు ఏంటి నేషనల్ హెరాల్డ్ అంశం ఏంటి అనేది? ప్రేక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులకు గుడ్ ఈవినింగ్. అంటే ప్రప్రథమంగా మాట్లాడాలి అంటే కొన్ని ఎంక్వైరీ ఆర్గనైజేషన్స్, కోర్టు విషయాలు మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఎప్పుడు కూడా మాట్లాడుతున్నాం. దానికి ఒక కాల వ్యవధి లేనటువంటి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అది సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి విషయం. నెక్స్ట్, డబ్బులు ఉన్నోడు, పవర్ ఉన్నోడు ఇంకా కాలయాపన చేసే అవకాశం ఉన్నటువంటి దాంట్లో ఇది కూడా ఒకటి భాగం. అంటే నేషనల్ హెరాల్డ్ ఈ ఏదైతే ఒక పేపర్ ఉందో, బిఫోర్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినారో ఒక మంచి ఆబ్జెక్టివ్తో చేసినటువంటి పత్రిక. ఆ పత్రిక ఎంతోమందిని, జాతీయవాదుల్ని, లేకపోతే ఎంతోమంది సోషలిస్టులను, ఎంతోమంది ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసేటువంటి వ్యక్తులను ప్రభావితం చేయగలిగి, ప్రేరేపించగలిగి, పునాదులు వేసి జాతీయవాదాన్ని పెంపొందించే విషయంలో ఆనాడు ఆ పత్రిక యొక్క పాత్ర చాలా అమోఘమైంది. అది అందరి మన్నలను పొందినటువంటి సంస్థ. అయితే దాన్ని మనం తప్పుపడట్లేదు. ఎక్కడైతే ఈ బిఫోర్ ఇండిపెండెన్స్ నెహ్రూ గారు దానికి అంటే ఒక చైర్మన్గా ఉన్నప్పుడు, నెక్స్ట్ ఈ జాతీయవాదం గురించి మాట్లాడుతున్నారు. జాతీయవాదం అనేటువంటి ప్రచురణ బాగా చేస్తున్నటువంటి క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం 1942లో దాన్ని అబాలిష్ చేసింది. 1947లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఈయనకున్నటువంటి అప్పటికున్నటువంటి చైర్మన్ పదవిని వదులుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో ప్రతి సంస్థ నడవాలి అంటే ఏదో రకమైనటువంటి వ్యాపారం, అంటే ప్యూర్లీ కమర్షియలైజ్ ఉన్నప్పుడు వాటికి డబ్బులు సమకూరుతుంటాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు లేకపోతే జాతీయవాదంతో పనిచేసినటువంటి తరుణంలో కొంత కాంట్రిబ్యూషన్ జరుగుతుంటుంది. అది ఆర్థిక సంస్థలే కావచ్చు, పార్టీలే కావచ్చు, లేకపోతే ఇండివిజువల్ వ్యక్తులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే అది ఒక పెద్ద సంస్థగా ఏర్పడి ఒక 2000 కోట్ల రూపాయల స్థాయికి చేరుకున్నటువంటి సంస్థలో 2008లో ఇది మళ్ళీ మూతబడింది ఏంటి? 2000 కోట్ల రూపాయల ఆర్థిక వనరులు ఉన్నటువంటి పేపరు మూతబడిన తర్వాత 2016లో రీఓపెన్ అయింది. అంటే ఇక్కడ వీళ్ళు బీజేపీ ప్రభుత్వం ఆరోపణ చేస్తుందంటే ఈడీ అన్నందుకు నేను బీజేపీ లింక్ చేస్తున్నాను. అయితే 2008లో ఎప్పుడైతే ఈ పేపర్ క్లోజ్ అయిందో, మూతబడిందో, రాజకీయంగా లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యంగ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటిది ఒక సంస్థ 2010లో అది కాకతాళీయంగా దాన్ని ఇంట్రడ్యూస్ చేసిండ్రు. దాని యొక్క షేర్స్ని వీళ్ళు దానికి బదలాయించిండ్రు అనేటువంటిది ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఈ మనం మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఈ వార్తాపత్రిక ఉందో, ఆ వార్తాపత్రికకు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారి సమయంలో కానివ్వండి, తద్వారా దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ వాళ్లకు సంపూర్ణమైనటువంటి సపోర్ట్ ఇచ్చింది. కానీ ఆ పత్రిక కూడా ఎప్పుడు కూడా దాని భావసారూప్యాన్ని మొత్తం మారలే. అంటే పత్రిక అవమానాలని దిగమింగుకుంటూ కూడా తప్పుల్ని ఎప్పుడు ప్రశ్నించుకుంటూ ఎంతో కొంత ఈ రోజుల్లో దశాబ్దాల కాలం మారుతున్నప్పటికీ ఇలా ఈ రోజుకున్నటువంటి రాజకీయ చరిత్రలు చూస్తే ప్రతి రాజకీయ పార్టీకి ఒక మీడియా సంస్థ ఏదో రకంగా పరోపకారంగానో ప్రత్యక్షంగానో అటాచ్మెంట్ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముందు నుండే ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన వీళ్ళ ఆబ్జెక్షన్ ఏంటి అంటే,
సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన దానికి ఆయన ఏమంటాడంటే 38% అంటే కాంగ్రెస్ పార్టీకి షేర్ హోల్డ్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ప్రత్యక్షంగా సోనియా గాంధీ గారిని లేకపోతే రాహుల్ గాంధీ గారికి 38% ఇద్దరికి అంటే 76% వీళ్ళే షేర్ హోల్డర్స్ అయినారు. 24% మాత్రమే వేరే వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీకి కనుక ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఆర్గనైజేషన్కి బదలాయించిండ్రు అంటే వేరే ఆరోపణ ఉండేది. ఇక్కడ వ్యక్తులైంది, వ్యవస్థ కాదు. ఇక్కడ సోనియా గాంధీ గారి పేరు మీద లేకపోతే రాహుల్ గాంధీ గారి పేరు మీద 76% వచ్చేసరికి వీళ్ళకు ఉన్నటువంటి విదేశీ కాంట్రిబ్యూషన్ ఉంది. అంటే యాంటీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో పాలసీస్ ఉంటాయో ఆ పాలసీస్కి మనీ లాండరింగ్ ఎందుకు పెట్టిండ్రు అంటే విదేశీ వ్యవస్థల నుండి మీరు ఏదో రూపంగా డబ్బులు తీసుకొచ్చారు, ఆ డబ్బులు నాది అది ఇంత అయ్యి అది 2000 కోట్ల రూపాయల ఆస్తికి చేరుకుంది. అటువంటి క్రమంలో మీరు 76% ఎలా వాటా బదలాయించుకుంటారు అనేది వీళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే సహజంగా అది మీకైనా మాకైనా ఎవరికైనా అటువంటి ఆరోపణ వచ్చినప్పుడు కొంత నిజమే అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీకి ఉందనుకోండి, ఇప్పుడు మొన్నటి వరకు అంటారు కదా మాకు 100 సంవత్సరాల పార్టీ ఉన్నది, మాకు కాంగ్రెస్ పార్టీకి ఆఫీసు సొంత భవనమే లేదన్నారు. మరి 2000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆస్తి ఉన్నటువంటి ఒక సంస్థకు 76% ఒక వ్యక్తుల మీద ట్రాన్స్ఫర్ అవ్వడం ఏంటి అనేది వీళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఈడీ ఏదైతే ఉందో ఈడీని మనము అవసరం కొద్దీ అన్నాను. ఇప్పుడు మీరు మామూలు మర్డర్ కేసు చూడండి, లేకపోతే సివిల్ కేసు చూడండి, ఏదైనా చూడండి, సివిల్ కేసు కోర్టులో ఉన్నటువంటి ఈ వ్యవస్థ లోపాల లేకపోతే కోర్టులు రాను జరుగుతున్నటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు తగాదాల వల్ల లక్షల ఫైళ్ళు అక్కడ పెండింగ్లో ఉంటుంది. తదనుగుణంగా ఈ తీర్పులు అనేది పెండింగ్ అవుతుంది. అయితే ఇది ప్రయారిటీ చేయకుండా ఒకప్పుడు సిన్సియర్గా రాహుల్ గాంధీ గారు కానివ్వండి లేకపోతే సోనియా గాంధీ గారు కానివ్వండి వాళ్ళు ఈడీ ఎంక్వైరీకి వెళ్ళారు. అప్పుడు అఫ్కోర్స్ కరోనా టైంలో సోనియా గాంధీ గారు వెళ్ళలేని పరిస్థితిలో రాహుల్ గాంధీ గారిని వెళ్ళారు. వాళ్ళు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. వాళ్ళు కూడా అప్పుడు కోఆపరేట్ చేసారు వాస్తవాన్ని. అప్పుడు అంటే వీళ్ళు అరెస్ట్ చేయలేదు, ఓకే ఎంక్వైరీ చేసినంత మాత్రాన బయటకు వచ్చేసి రాస్తారోకోలు లేకపోతే అవన్నీ గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఈడీ కానివ్వండి, సిబిఐ తీసుకోండి, ఇంకెవరైనా తీసుకోండి, లేకపోతే మామూలు కోర్టులు తీసుకోండి, అవి ఒక ఆరోపణలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కడు దోషాన్ని బయటపడలేదు కదా. దానికి ఛార్జ్ షీట్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉందనుకోండి, నేను కూడా పోయి రేపు మీ మీద కేసు పెడితే 24 అవర్స్లో ఐపీసీ సెక్షన్ ప్రకారం మీ మీద ఎఫ్ఐఆర్ 24 అవర్స్లో చేయాలి. తదనుగుణంగా వాళ్ళ ఎంక్వైరీలో ఏముంటుంది ఏందనేది తర్వాత విషయం. ఉదాహరణకు అదే క్రమంలో ఇవాళ ఈ వాటా బదలాయింపు ఏదైతుందో ఆ 76% ఉంది కదా, ఆ 76% వాటా బదలాయించడం వల్లనే వాళ్ళకు ఒక ప్రాథమికంగా వాళ్ళకు ఒక బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాల పక్షంలోనే వాళ్ళ ఈడీ వాళ్ళని ఛార్జ్ షీట్ వేసి. ఇక్కడ రాబర్ట్ వాద్రా పాత్ర ఏంటి, ఆయన పేరు ఎందుకు వస్తుంది అంటే ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంటర్లింక్ ఉంటుంటుంది. అంటే ఇప్పుడు మరి వీళ్ళిద్దరికి ఏ వ్యాపారాలు చేయలేదంటారు, లేకపోతే ఇద్దరి పేరు మీద కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇంకా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కాదు కదా, వీళ్ళు కాకుండా ఎంతోమంది త్యాగాలు చేసినారు, ఎంతోమంది పార్టీలు పనిచేశారు, ప్రెసిడెంట్గా పనిచేశారు, పార్టీని కాపాడినటువంటి సందర్భాల్లో ఉన్నాయి. అటువంటి క్రమంలో మరి వాళ్ళందరినీ వదిలేసి ఓన్లీ 76% వీళ్ళకే తీసుకునేసరికి వీళ్ళలో అఫ్కోర్స్ వాళ్ళు ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ ఉండడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. కాకపోతే వ్యవస్థకు వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి భావజాలం ఉంటుంది, అభిప్రాయం ఉంటుంది. వ్యక్తుల మీద అయ్యేసరికి ఇక్కడ ప్రధానంగా వాళ్ళే టార్గెట్ అవుతున్నారు. ఒకవేళ ఇవాళ రాహుల్ గాంధీ గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు కానీ వాళ్ళ క్రమంలో లేకుండా పార్టీ పరంగా ఉంటే వీళ్ళు కూడా ఇవాళ అంత జోక్యం చేసుకునేటోళ్ళు కాదనుకుంటున్నాను. అయితే ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మీకు పత్రిక అనే దానికి వచ్చినప్పుడు ఇప్పటికి కూడా ఐ విల్ అప్రిషియేట్ దట్. అంటే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులను తయారు చేసినటువంటి ఆ పత్రికకు మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. కాకపోతే ఇప్పుడు దాని యొక్క భావసారూప్యం ఎలా ఉంది అంటే పత్రికను మనం నిందేయట్లేదు, పత్రిక హ్యావ్ సిన్సియర్ పాత్ర ఉంది. కానీ ఆ డబ్బులకు ఏదైతుందో ఆ డబ్బుల వల్లనే ఇవాళ ఆ పత్రికని ఇవాళ ఇంత ఘోరంతని కొండంత అవి లేకపోతే దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీని తగ్గించొద్దని మీ ద్వారా ఆ పత్రిక పాలకులకు కూడా ప్రతిపక్షాలకు కూడా తెలియజేస్తున్నాను. సో నాగేష్ నాయక్ గారు